విశాఖలో భారీ భూ కుంభకోణం బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని విక్రయించడంపై స్థానికులు మండిపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆక్రమణలకి గురైన భూములు కాపాడాలంటున్నారు స్థానికులు. హైగ్రీవా జగదీశ్వరుడు ఫామ్కి 2010లో ఏపీఐఏసీ కొంత ల్యాండ్ని కేటాయించింది. దాన్ని కొన్ని కోట్ల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. తర్వాత జగదీశ్వరుడు విశాఖ నుంచి పరారయ్యాడు. ఇలా ప్రభుత్వ భూములు కాజేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములను కాపాడాలంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెద్దల పాలు ప్రభుత్వ సొమ్ము అంటే సాక్షాత్తు ప్రజల సొత్తు. అలాంటిది విశాఖ కేంద్రంగా ఇప్పటికే 42,000 కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం అయ్యామని గతంలో వైసీపీ ప్రభుత్వంలో అన్యాక్రాంతం జరిగినట్టు కూడా పూర్తిగా తేటతలం అవుతూ ఉంది. అయితే ప్రస్తుతం మనం ఉన్నది విశాఖపట్నం నగర నడిబొడ్డున, అంటే గంభీరం పంచాయతీ, రెవెన్యూ పంచాయతీలో ఆనందపురం మండలంలో పూర్తిగా నేషనల్ హైవే ఫేసింగ్ ఆనుకొని ఉన్న ఏదైతే ఈ ల్యాండ్ ఉందో, ఈ సైట్ ఉందో, ఇక్కడ మనకి ఇది నేషనల్ హైవే ఫేసింగ్. ఈ ఫేసింగ్ నుంచి ఒకసారి ఇటు చూసుకుంటే కనుక ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా 2 ఎకరాల విస్తీర్ణం, 155 సర్వే నెంబర్లో ఉంది. దీని పరిస్థితి ఒక్కసారి కనుక మనం చర్చించుకుంటే కనుక పూర్తిగా హైగ్రీవా ఇన్ఫ్రా డెవలపర్స్, ఈ హైగ్రీవాకి సంబంధించిన జగదీశ్వరుడు అతను 2010లో అభివృద్ధి పేరిట ఏపీఐఐసి నుంచి ఈ ల్యాండ్ని తీసుకోవడం జరిగింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఏదైనా ఒక ల్యాండ్ ఎలా చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు అయితే ఉంటూ ఉంటాయి, వాళ్ళకి రూల్స్ ఉంటూ ఉంటాయి. ప్రధానంగా ఆ రూల్స్ వైలేట్ చేయకుండా మాత్రమే ఆ డెవలప్మెంట్కి తీసుకుంటూ ఉండాలి, చెప్పినట్టే దాన్ని చేస్తూ ఉండాలి. 8094 అంటే 8,094 స్క్వేర్ మీటర్స్, అంటే అప్రాక్సిమేట్గా 2 ఎకరాస్, సర్వే నెంబర్ 155లో నేషనల్ 15కి NI 15 at the entrance of the industrial park Gambiram, Visakhapatnam district for the sitting upon the business hotel, business center and convocation center. ఇంత నీట్గా ఇక్కడ పొందుపరచినప్పటికీ ఇక్కడ ఇలాంటి ఏమీ లేవు. అలాగని ఇక్కడ ఎవరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు. వీళ్ళు అవుట్ రేట్గా ఆ రోజు 3 కోట్ల రూపాయలు కొని ఈ రోజు 35 కోట్లకి, అంటే ప్రభుత్వ డబ్బుని, ప్రభుత్వ ధనాన్ని, ప్రజా సొమ్ముని ఈ హైగ్రీవా జగదీశ్వరుడు అమ్ముకోవడం ఒక ఎత్తు అయితే, నిజంగా చెప్పాలి అంటే ఆయన మీద 123 కేసులు, అంటే 114 కేసులు ప్లస్ ఈడీ కేసులు కూడా నమోదైనాయి. దీని మీద ఆయన ఆస్తులు ఒకటి కూడా జప్తుకి, యాక్షన్కి వెళ్తూ ఉన్నాయి. ఈయన పూర్తిగా యూనియన్ బ్యాంక్ని, మరికొన్ని బ్యాంకులని కూడా ఫ్రాడ్ చేశాడు. అలాంటి ఫ్రాడ్ చేసిన వ్యక్తితో ఈ లక్కీ యాజమాన్యానికి ఉన్న సంబంధాలు ఏంటి? ఆయన దగ్గర ఎందుకు కొనాల్సి వచ్చింది? ప్రభుత్వ భూమి అని తేటతెల్లం అవుతున్నప్పటికీ కూడా అలాంటి భూమిని వ్యాపారస్తులు ఎలా కొంటున్నారు? ఇలాగ బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు SGT కానీ CGST కానీ ఖచ్చితంగా పే చేస్తూ ఉన్నారా? రెవెన్యూ వాళ్ళని ఎలా ఇబ్బంది పెడుతున్నారు? వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్ని ఎలా ఇబ్బంది పడుతున్నారు? అనేక అంశాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా కూడా BRK ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది. ఈరోజు మాత్రం ఇది చూసుకుంటే 2 వార్డ్స్, అంటే పూర్తిగా కూడా మంచి కార్నర్లో ఉన్న బిట్ ఇది. ఈ బిట్ ఒకసారి నేషనల్ హైవే ఫేసింగ్ నుంచి ఇలా చూస్తే గంభీరం RTO ఆఫీస్కి వెళ్ళే రోడ్డు ఇది. ఈ రోడ్డును అనుకుని కూడా ఒక్కసారి చూస్తే దీని పొడవు, దీని విస్తీర్ణం, అంటే ఇంత మంచి బిట్టు, ఇంత మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ ప్రజెంట్ విశాఖపట్నంలో ప్రభుత్వానికి దొరికే పరిస్థితి లేదు. లక్షలాది మంది ఉద్యోగాలు లేక, యువత ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వ భూమిని పూర్తిగా కూడా రాబందుల్లా, గద్దల్లా ఈ దోచేసి అమ్మేసుకోవడమే తీవ్ర విమర్శలు అయితే ఎదురవుతూ ఉన్నాయి. ఈ భూమిని ఆ రోజు దేనికి తీసుకున్నారు? అభివృద్ధి పేరు తీసుకున్నారు. అభివృద్ధి చేశారా? ఉపాధి కల్పించారా? ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా? నిబంధనల ప్రకారం కూడా కన్వెన్షన్ ఏర్పాటు చేశారా? హోటల్ బిజినెస్ ఏర్పాటు చేశారా? లేదంటే సర్వీస్ అపార్ట్మెంట్లు ఏమైనా కట్టారా? ఏమీ కట్టలేదు, ఏమీ చేయలేదు. నిరుపయోగంగా ఇదంతా కూడా వాళ్ళకి నచ్చినట్టు అప్పుల్లో వాళ్ళ వ్యాపారానికి అనుగుణంగా ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణం చేసి అది అలా వదిలేసి దీన్ని అవుటర్ రేటుకి ఇప్పుడు 35 కోట్ల రూపాయలకి ఈ ల్యాండ్ అంతా కూడా వాళ్ళు అమ్మేయడం జరిగింది. ఈ అమ్మిన దాని మీద పూర్తిగా విభిన్న వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే పూర్తిగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం, ఇటు నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళంతా విశాఖపట్నం భూముల మీద దృష్టి సారించి, ఎందుకంటే అప్పట్లో విజయసాయి రెడ్డి టైంలోనే 42,000 కోట్ల రూపాయల భూములు, అవి దసపల్ల కావచ్చు, హైగ్రీవా కావచ్చు, నేరేళ్ల వలస కావచ్చు, లేదంటే చాలా భూములు అయితే అన్యాక్రాంతం అయిపోయొచ్చని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇది ప్రధానం. ఎందుకంటే హైగ్రీవా ల్యాండ్స్ 114 కేసుల్లో ముద్దాయిగా ఉంటూ, ఈడీ కేసులు ఎదుర్కొంటూ CBI విచారణ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఇటీవల ఒక అడ్వకేట్ పూర్తిగా కూడా ఆయన యూనియన్ బ్యాంకు ఎవరైతే సీజీఎం ఉంటారో ఆయనకి లెటర్ కూడా రాయడం జరిగింది. నేరగాడు అయిన హైగ్రీవా జగదీశ్వరుడితో ఎస్పెషల్లీ వీళ్ళకున్న సంబంధాలు ఏంటి,
వీళ్ళు ఏ రకంగా దీన్ని తీసుకున్నారు, ఏ రకంగా వీళ్ళకి దఖలపడింది, నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న ఈ భూమిని ప్రభుత్వం వెనక తీసుకోవాలని స్థానికుల నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ ల్యాండ్ ఖచ్చితంగా కూడా ఈ ల్యాండ్కి ఎంత వైట్ కట్టారు, ఎంత బ్లాక్ మనీ ఇచ్చారు, ఆ బ్లాక్ మనీ ద్వారా ఎంతైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారు, వీళ్ళకి ఆదాయం ఎలా వస్తుంది, ఇదే కాకుండా వీళ్ళ తాలూకా ఇతరత్ర ఆస్తులే ఉన్నాయి, వాళ్ళు రెవెన్యూని ఎలా మోసం చేస్తున్నారు, జీవీఎంసీని ఎలా మోసం చేస్తూ ఉన్నారు, సెల్లార్లలో ఎలా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, సెల్లార్లని ఆఫీస్ రూమ్లు ఎలా వాడుతూ ఉన్నారు, అనేక విషయాలన్నీ కూడా పూర్తి ఆధారాలతో మీ ముందుకి త్వరలో బీఆర్కే న్యూస్ పెడుతూ ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఇటు జగదీశ్వరుడు వ్యవహారం కావచ్చు, అటు లక్కీ యాజమాన్య వ్యవహారం కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య కూడా పూర్తిగా ఉన్న ఇంటర్నల్ లింక్ ఏంటి, వీళ్ళ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏంటి. రోడ్డు మీద చాలా మంది వస్త్ర వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, కానీ ఇలా 100 కోట్లకి పడగలెత్తిన వాళ్ళు చాలా అరుదు. వీళ్ళ స్టార్టింగ్ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, వీళ్ళంతా కూడా ఆడిట్లో అన్ని సబ్మిట్ చేస్తూ ఉన్నారా, ఇన్కమ్ ట్యాక్స్ పొందుపరుస్తూ ఉన్నారా, చేసిన ప్రతి వ్యాపారాన్ని కూడా చూపిస్తూ ఉన్నారా, ఇటు సిటీఓని ఎలా ఇబ్బంది చేస్తూ ఉన్నారు, కమర్షియల్ ట్యాక్స్ అవి ఏమైనా పే చేస్తూ ఉన్నారా, అసలు నిబంధనల ప్రకారం వ్యాపారాలు చేస్తూ ఉన్నారా, ఇలా అనేక అంశాలు అయితే వెలికి తీయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికి మాత్రం ఈ రోజు మనం చూపించే అంశం ప్రధానంగా కూడా 35 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ చేసే, 14 కోట్ల పైచిలకు ఎస్ఆర్ వాల్యూ చేసే, ఏదైతే 155 సర్వే నెంబర్లో ఉన్న సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ల్యాండ్ అయితే, ఈ బిల్డింగ్ అయితే, ఈ భవనం అయితే అమ్మడానికి లేదు. ఖచ్చితంగా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పరిశ్రమలు స్థాపించాలి. ఇదే మాత్రమే ఇందులో పొందుపరచబడి ఉంది. వాళ్ళ తాలూకా రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కసారి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీఐసి వాళ్ళ నిబంధన చేంజెస్ ఇన్ కాన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అలాట్మెంట్ అని పూర్తిగా కూడా కాలం నెంబర్ 18లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఈ కాలం నెంబర్ 18లో ఇచ్చిన ఈ అంశాలు ఏవి కూడా ఇక్కడ అప్లికబుల్ కావడం లేదు. ఎందుకంటే ఏదైనా పరిశ్రమ పెట్టి ఆ పరిశ్రమ సిక్ అయిపోతే, వాడు వ్యాపారం చేయలేకపోతే, మరొకరికి ఏమైనా ఇచ్చేటప్పుడు ఏపీఐఎస్ నుంచి ఒకళ్ళతో తీసుకొని, అనుమతి తీసుకొని, పర్మిషన్ తీసుకొని ఒకళ్ళతో ఇవ్వాలి. ఎప్పుడు ఇక్కడ ఏదైనా పరిశ్రమ ఉండి, ఇక్కడ ఏదైనా ఉపాధి కల్పిస్తూ, ఇక్కడ ఏమైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అదేమైనా నిర్వీర్యానికి వస్తే, అదేమైనా నిద్రావస్థకు వస్తే, అదేమైనా పతనావస్థకు వస్తే, ఆ పతనావస్థకు వచ్చిన ఆ పరిశ్రమను తీసుకెళ్ళి కొత్త వాళ్ళకి ఇస్తూ ఉన్నాం, మేము వ్యాపారం చేయలేమని చెప్పి త్రూది అక్కడి నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే వీళ్ళు ఈ పని చేయాలి. ఇక్కడ చూపించిన అంశాలు ఒకవేళ వాళ్ళ తాలూకా చుట్టాలు, బంధువులు, లైబిలిటీ పీపుల్ ఎవరికైనా సరే ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే కొన్ని రూల్స్ పొందుపరచబడ్డాయి. ఇక్కడ వాళ్ళ చుట్టాలు కాదు, వాళ్ళు బంధువులు కాదు, ఎవరైతే లక్కీ షాపింగ్ మాల్ తాలూకా రిప్రజెంటెడ్ బై గ్రంథి శ్రీనివాసరావు ఉన్నారో ఆయనకి కానీ, ఈ హైదరాబాద్ జగదీశ్వరుడికి కానీ ఎలాంటి సంబంధం లేదు. జగదీశ్వరుడు భార్య పేరు మీద ఇది ఉంది. ఆ భార్యకి వాళ్ళకి కూడా చుట్టరకాలు, బందరకాలు ఏమీ లేవు. అవుటర్ రేటుకి పూర్తిగా కూడా వీళ్ళు సేల్ డీడ్ చేసిన పరిస్థితి. దీని మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో శ్రీనివాస్, విశాఖ నుంచి.